శ్రీమాత్రే నమః. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్దగ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము దీర్ఘకాలిక ప్రయాణము దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క జీవుల యొక్క శరీరం మీద వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి మోకాళ్ళకి అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. అంటే ఒక పట్టాన వీరు అంటే ఎవరికైనా సరే కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ దశలు అంటే ఈ కుజశనులకి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే వీరికి గనక జన్మజాతకాలలో ఎవరికైనా దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ జరుగుతూ గోచారంలో ఈ గ్రహాలు ఈ రాశుల వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారికి తీవ్రమైనటువంటి ఎన్నో నొప్పులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఆపరేషన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు. కుజుడు అప్పుల్ని సూచిస్తాడు, శని తొందరగా తీర్చే పరిస్థితినివ్వడు. అంటే విపరీతమైనటువంటి రుణబాధలు. ఇరువురు కూడా శత్రువుల్ని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. అట్లాగే వీరు ఉద్యోగం మీద ఎక్కువగా ప్రభావితం చేపిస్తూ ఉంటారు. ఉద్యోగం తొందరగా రాదు, వస్తే ఓ పట్టాన వారు దాంట్లోంచి వెళ్ళిపోరు. కానీ కుజుడు యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటల వలన కావచ్చు, ఉద్యోగాలలో ఎన్నో సమస్యలు రావచ్చు. ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఆటలు, క్రీడాకారులు కావచ్చు,
అట్లాగే రాజకీయ నాయకులు కావచ్చు, కోల్ బిజినెస్లకి సంబంధించి, ఆయిల్ బిజినెస్లకి సంబంధించి, వాటర్లో పనిచేసేటటువంటి వారు కానివ్వండి, బొగ్గు గనుల్లో చేసేవాళ్ళు, అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్స్కి సంబంధించినటువంటి నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనస్థీషియా డాక్టర్లు కావచ్చు, ఆపరేషన్స్ ముఖ్యంగా సర్జన్స్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇట్లా డాక్టర్ రంగానికి, వైద్యశాలలకి, వైద్య రంగానికి సంబంధించిన ఏ వృత్తులకైనా వారికైనా సరే ఇది కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించేటటువంటి సమయం ఈ 41 రోజులు కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క 41 రోజులు కుజుడు, శని వారు ఏ రాశుల వారికి, అట్లాగే మీ జన్మలగ్నాల్లో గనక దశలు అంతర్దశలు గనక సరిగ్గా జరగకపోయినా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి శత్రు రోగ రుణబాధలతో పాటుగా ఎన్నో రకాల యాక్సిడెంట్లు, అట్లాగే తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన రక్త ప్రసరణ వ్యవస్థ స్తంభించేటటువంటి పరిస్థితి, హార్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా శరీర వ్యవస్థ శుష్కించటము, అనారోగ్యము, ఏదో తెలియని పోగొట్టుకున్న వారిని అనుభవించేటటువంటి పరిస్థితులు అనుభవించటము, కోపావేశాలు అధికమవ్వటము, అట్లాగే వీరు నిదానంగా ఉన్న అవతల వాళ్ళు ఉండనీయకుండా ఎన్నో రకాల ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో ఈ 40 రోజులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే మేష వృశ్చిక రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశుల వారు, అట్లాగే ఇంకా మనకి ఏలినాడు శని నడుస్తున్నటువంటి రాశుల వారు కుంభము, మీనము, మేషము, సింహరాశి అష్టమ శని, అట్లాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, ఇట్లా అసలు లెక్క ప్రకారం అయితే వీరి యొక్క దృష్టిలు కూడా లెక్కలోకి తీసుకుంటే అన్ని రాశుల వారు తప్పకుండా ప్రపంచ శ్రేయస్సు కోసము, ఇప్పుడు మనకున్న కళ్ళ ముందు నడుస్తున్నటువంటి యుద్ధాలు ఆగిపోవడం కోసం, అట్లాగే మనకి కూడా జీవితకాలంలో పడుతున్నటువంటి ఎన్నో శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా గృహ సంబంధిత పరమైనటువంటి విషయాలు ఏవైనా సరే, భూములు కొన్నా, వేరే వాళ్ళు కబ్జా చేసినా, లేకపోతే కొందామని కొంత డబ్బిచ్చి మోసపోయినా, లేదా మీ యొక్క గృహాలలో ఎవరైనా ఉండి వారు అద్దె కట్టకపోయినా, లేకపోతే ఇల్లు మాదే అని గొడవలు పడ్డా, అన్నదమ్ములు కొట్టుకుంటున్న అన్నదమ్ముల పరంగా ఆస్తిపాస్తుల విషయాలలో లాంగ్యూగా అంటే ఎక్కువ కాలంగా తీవ్రమైనటువంటి కోర్టు సమస్యలు అనుభవిస్తున్న, ప్రయాణాలలో మరి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు, ఊరికినే ప్రయాణాలు చేస్తూ పడిపోవటము, బండ్లకి సమస్య రావటము, అంటే వెహికల్స్ ఏదన్నా ఉంటే వాటికి మరమ్మతులు ఎక్కువగా జరగటము, లేకపోతే నూనెకి సంబంధించిన బిజినెస్ కానీ, లేకపోతే కారానికి సంబంధించి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు అమ్మేటటువంటి వారికి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా శ్రీరామ రామ రామేతి మంత్రాన్ని 108 సార్లు నిత్యము 41 రోజులు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదవండి. ఒక రోజు గడిస్తే మనకి 39 రోజులు, 2 రోజులు గడిస్తే 38 రోజులు, ఇట్లా లెక్క వేసుకుంటూ ఉంటే మరి ఈజీగా కూడా మనం చేసే ప్రయత్నము చేసుకుంటూ ఉంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం చాలా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరెవరు ఏ విధంగా ఈ కుజశనుల యొక్క బారిన పడి ఎవరు ఇబ్బందులు పడతారో, ఏ రాశుల వారికి శుభప్రదమైనటువంటి విషయాలు కలుగుతాయో తెలుసుకునేటటువంటి ముందు జై శ్రీరామ్, జై హనుమాన్. మకర రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ 40 రోజులు చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు, వీరి యొక్క జన్మ రాస్యాధిపతి ధనాధిపతి అయినటువంటి శని భగవానుడితో ఇరువురు కలిసి 2 పాపగ్రహాలు మీనరాశిలో 3వ స్థానంలో విక్రమ స్థానంలో ఉండటం అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తోంది మకర రాశి వారికి. ముఖ్యంగా వీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఒకంత అధికమైనటువంటి, అది ఆవేశంతో అనుకోండి, ఆలోచనతో అనుకోండి, ఏదైతే నిర్ణయాలు స్వయంగా తీసుకుంటారో ఆ నిర్ణయాల యందు పరిపూర్ణత, పరిపక్వత కలిగి ఫలితం 100% సిద్ధిస్తుంది మకర రాశి వారికి. ధైర్య సాహసాలతో వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, ఇంటర్వ్యూలకి సంబంధించినటువంటి విషయాలలో వీరి యొక్క శక్తి అనిర్వచనమైనది అని అవతల వ్యక్తులు మిమ్మల్ని పొగిడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ యొక్క మకర రాశి వారికి. అలాగే
వీరు చదువుకునేటటువంటి విద్యార్థులకి విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన, అలాగే దూర ప్రయాణాలకి సంబంధించినటువంటి విద్యాభ్యాసం కోసం డాక్టర్ వృత్తి కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి విద్య విషయంలో, మెకానిక్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదో రకమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించి ఉన్నతమైనటువంటి విదేశీ పర్యటన, విదేశాలకి సంబంధించినటువంటి విద్యా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలాగే కొంతమందికి ఉన్న చోటనే కాస్త దూరంగా ఉన్నట్టుండి చక్కటి ఉద్యోగ పదవీ బాధ్యత కలిగి వీరు చేసినటువంటి ప్రయత్నానికి సరైనటువంటి ఫలితం కలిగి వీరి గృహంలో ఆనంద ఉత్సాహాలకి అతీతంగా ఉంటుంది. చక్కటి ధనము లభిస్తుంది. మిత్రుల యొక్క సహకారము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, తండ్రి గారి యొక్క ధన సహకారము వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పులని తీర్చుకునేటటువంటి శక్తిని ప్రసాదిస్తోంది మకర రాశి వారికి. అలాగే వీరు ఏదైనా సరే గృహాలకి సంబంధించి, భూములకి సంబంధించి, వ్యవసాయ భూముల్ని కానీ అమ్మాలి అనేటటువంటి నిర్ణయం కూడా తలెత్తి, అది పిల్లల యొక్క చదువుల గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, బంధువుల దగ్గర ఒకప్పుడు తీసుకున్న సహాయ సహకారాల వలన, లేకపోతే వీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వడానికి కావచ్చు, అదే తండ్రి గారికి కాస్త ఆరోగ్య విషయానికి సంబంధించి కావచ్చు, అమ్మకానికి పెట్టినప్పుడు చక్కటి లాభం కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, చక్కటి సత్ఫలితాన్ని ఇస్తే అవకాశం కనిపిస్తోంది మకర రాశి వారికి. కాబట్టి వీరు ప్రయాణాల యందు ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలకు కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలకు కానీ, అప్పులు తీర్చే ప్రయత్నంలో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంజనేయాయ నమః ఆంజనేయాయ నమః అనుకుంటూ ఒక్కసారి హనుమాన్ దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదువుకొని ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆటంకాలు లేకుండా సఫలీకృతం చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు, కుజశనులు పూర్తిగా శత్రుగ్రహాలు కాబట్టి వీటిల్లో ఎక్కడైనా ఫ్లక్చువేషన్స్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీలో ఎంత ధైర్యం ఉన్నా, సాహసం ఉన్నా శని భగవానుడు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే చూస్తాడు. మీరు చేసే ప్రయత్నాలలో ఆలస్యాన్ని చిత్రీకరిస్తాడు. దాని ద్వారా మీకు కోపం ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవడానికి నేను చెప్పిన మంత్రాలనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి మకర రాశి వాళ్ళందరికీ ఇదే శుభాలు జరుగుతాయి అనుకోవటం ఒక అవివేకం. ఎవరి జీవితంలో ఎవరి లగ్నము వారికి, ఎవరి దశాంతర్దశల వారికి జరుగుతూ ఉంటాయి. కొంతమంది విద్య కోసం ప్రయత్నం చేస్తారు, కొంతమంది వివాహాల కోసం, కొంతమంది అప్పులు తీరుస్తారు, కొంతమంది అప్పులు తీసుకుంటారు, వ్యాపార నిమిత్తమే అప్పులకి బ్యాంకులకు వెళ్తారు. ఒక్కోసారి అవి ఫలిస్తాయో లేదో వాళ్ళకి అర్థం కాదు జాతకంలో. కొంతమంది వివాహ ప్రయత్నాలు ఎందుకు ఆగిపోతున్నాయో తెలియదు. వివాహం చేసుకున్న తర్వాత కోర్టు సమస్యలు ఎందుకు వస్తాయో తెలియదు. గురువుగారు చూస్తే మకర రాశికి సూపర్గా ఉందని చెబుతారు. దూర ప్రయాణాలకు వెళ్దామని చెప్పి చదువు రీత్యా ప్రయత్నాలు చేస్తారు, కానీ జరగవు. ఈయన చూస్తేనేమో దూర ప్రయాణాలకు వెళ్తారనుకుంటారు. మరి జాతకం మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది కదా, జన్మజాతకం. జాతకంలో దశలు అంతర్దశలు పూర్తిగా నెగిటివ్గా ఉన్నాయనుకోండి, గోచారం చల్లబడిపోతుంది, పూర్తిగా అది ఫలితాలను ఇవ్వదు. అక్కడ ఏదైతే సూచిస్తుందో శుభమైన ఇబ్బందులనైనా గోచారం దాన్ని ప్రతిబింబిస్తుంది, అంతే, కొంతవరకే చూపిస్తుంది. పూర్తిగా స్క్రీన్ మీద మీకు ఏది కనపడదు. కాబట్టి సరైన గురువు ద్వారా మీరు ఏదైనా ఈవెంట్ వైజ్, అది ఏదైనా కావండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, లాభం, నష్టాలు, కష్టాలు, ఎందుకు అనే ప్రశ్న వేసుకునేటప్పుడు చక్కగా మీకు నచ్చినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక గురువుని సంప్రదించండి. మీ జ్యోతిష్య శాస్త్రం ద్వారా, ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా మీ జాతక పరిశీలన చక్కగా మీరు వినండి. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎలా ఉందో తెలుసుకోండి. మీకు జరుగుతున్న ఇబ్బందులను వాళ్ళకి తెలియజేయండి. సరైన పరిష్కారాలు చెబుతారో ఆచరించండి. అది హోమమా, జపమా, అభిషేకమా, దానాలా, అవన్నీ ఆయన ఎలా చెబితే అలా చేసుకోండి. అంటే వాటి యొక్క తీవ్రతను బట్టి ఏం చేయాలో చెప్పేదే గురువు. దాన్ని స్వీకరించండి, చక్కగా అనుభవించండి తృప్తిగా మకర రాశి వారు. కాబట్టి ఈ విధంగా మకర రాశి వారికి ఈ 40 రోజులు అనుకూలంగా ఉంది. చక్కగా నిత్యము ఒకసారైనా సరే హనుమాన్ చాలీసా చదవండి. మీకు వచ్చే అడ్డంకుల నుంచి ఆయనే మిమ్మల్ని రక్షిస్తారు. జై హనుమాన్, జై శ్రీరామ్.